స్పష్టంగా చూడాలంటే మీ ఫోన్ని అడ్డంగా తిప్పండి. వాల్మీకి రామాయణం బాలకాండము 5వ సర్గ. సరయూ నదీ తీరంలో కోసల అనే ఒక గొప్ప దేశం ఉంది. ఆ దేశం ధనధాన్యాలతో ఎప్పుడూ సంతోషంగా ఉండే ప్రజలతో కళకళలాడుతుండేది. అక్కడ అన్ని లోకాలలోనూ ప్రసిద్ధి చెందిన అయోధ్య అనే నగరం ఉంది. దీన్ని మానవ జాతికి ప్రభువైన మనువు స్వయంగా నిర్మించారు. ఈ నగరం 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పు కలిగి విశాలమైన పెద్ద వీధులతో అలరారుతూ ఉంటుంది. అక్కడి విశాలమైన రాజమార్గాలు రోజూ నీళ్లు చల్లి పూలతో అలంకరించబడి అందంగా ఉంటాయి. స్వర్గాన్ని ఇంద్రుడు అభివృద్ధి చేసినట్లుగా ఆ రాజ్యాన్ని దశరథ మహారాజు మరింత అభివృద్ధి చేశారు. ఆ నగరం పెద్ద ద్వారాలతో, తోరణాలతో, వరుసగా కట్టిన అంగళ్లతో శోభిల్లుతూ ఉండేది. అక్కడ అన్ని రకాల యంత్రాలు, ఆయుధాలు ఉన్నాయి. అన్ని రకాల కళల్లో నైపుణ్యమున్న శిల్పులు, రాజును స్తుతించే వందిమాగధులు అక్కడ ఉండేవారు. ఆ నగరం సిరిసంపదలతో తులతూగుటుండేది. రక్షణ వ్యవస్థ. నగరం చుట్టూ ఎత్తైన కోట బురుజులు, జెండాలు, వందల కొద్దీ శతఘ్నులతో అంటే ఫిరంగులతో నిండి ఉండేది. నగరం చుట్టూ మామిడి తోటలు, పొడవైన రక్షణ గోడలు ఉన్నాయి. కోట చుట్టూ లోతైన కందకం అంటే నీటిగుంట ఉండి శత్రువులు లోపలికి చొరబడటానికి అసాధ్యంగా ఉండేది. జనజీవనం. అక్కడ ఏనుగులు, గుర్రాలు, ఎద్దులు, ఒంటెల వంటి జంతు సంపద అపారంగా ఉండేది. పన్నులు కట్టడానికి వచ్చిన సామంతులు, వ్యాపారం కోసం వచ్చిన వర్తకులతో నగరం కిటకిటలాడుతూ ఉండేది. రత్నాలు పొదిగిన రాజభవనాలు, ఎత్తైన మేడలతో అది ఇంద్రుని అమరావతిలా మెరిసిపోతుండేది. చదరంగం గడుల ఆకారంలో అంటే అష్టపద కట్టిన పిళ్లతో, అందమైన స్త్రీలతో, ఆకాశాన్ని తాకే భవనాలతో అయోధ్య శోభిల్లేది. అక్కడి ఇళ్ళు ఎటువంటి వాస్తుదోషాలు లేకుండా చదును నేలమీద కట్టబడ్డాయి. అక్కడ మంచి బియ్యం, తియ్యని చెరకురసం వంటి ఆహార పదార్థాలకు కొదవ ఉండేది కాదు. ఎప్పుడూ దుందుభులు, మృదంగాలు, వీణలు వంటి వాయిద్యాల శబ్దాలతో ఆ నగరం మారుమోగుతూ ఉండేది. తపస్సు చేసిన వారికి దొరికే దివ్య భవనాలులాంటి ఇళ్లలో ఉత్తములైన ప్రజలు నివసిస్తుండేవారు. ఆ నగరంలోని సైనికులు అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరినవారు మరియు సమర్థులు. వారు శబ్దభేది విద్యలో నిపుణులు. వట్టిచేతులతోనే యుద్ధం చేయగల బలవంతులు. కాని వారు ధర్మాత్ములు. నిస్సహాయులను, ఒంటరిగా ఉన్నవారిని, పారిపోతున్నవారిని వారు చంపేవారు కాదు. ఆ వీరులు అడవిలో గర్జించే సింహాలను, పులులను, అడవి పందులను తమ బలంతో వేటాడేవారు. అటువంటి వేలాది మంది వీరులతో నిండిన ఆ అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పాలిస్తూ ఉండేవారు. ఈ వీడియో ద్వారా వాల్మీకి రామాయణం బాలకాండంలోని 5వ సర్గ నుంచి మీరు ఏం నేర్చుకున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. లేదా శ్రీరామచంద్ర ప్రభువుని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి.